పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ ను తెలుగు తెరకు పరిచయం చేసే బాధ్యతలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీసుకున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇంతకీ రామ్ చరణ్ అకీరా ఎంట్రీని ఎలా ప్లాన్ చేస్తున్నాడు? ప్రస్తుతం హీరోగా లాంచ్ అవ్వడానికి రెడీగా ఉన్న తెలుగు స్టార్ హీరోల వారసుల లిస్ట్ తీస్తే మోక్షజ్ఞ తర్వాత అకీరా నందన్ సెకండ్ ప్లేస్ లో ఉంటాడు. గత కొద్ది రోజులుగా మెగా అభిమానులంతా పవన్ వారసుడి రాక కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ పొలిటికల్ గా బిజీ అయితే అకీరాను హీరోగా గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని చూస్తున్నారు. ఇప్పటికే అకీరా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. కానీ లాంచింగ్ ఎప్పుడనే విషయంలో క్లారిటీ రావడం లేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అకీరాను సిల్వర్ స్క్రీన్ కు ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత రామ్ చరణ్ తీసుకున్నాడని తెలుస్తుంది. ఇందుకోసం అదిరిపోయే ప్లాన్ చేస్తున్నాడట. అయితే హీరోగా లాంచ్ చేయడానికి ముందు చరణ్ సినిమాలో అకీరా నందన్ ను ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఆ తర్వాత బుజ్జిబాబుతో RC16 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో అకీరాను కీలక పాత్రలో తీసుకుంటున్నట్టుగా సమాచారం. ఆ తర్వాత హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని టాక్ నడుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం RC16 మామూలుగా ఉండదనే చెప్పాలి. అయితే గతంలో కూడా పవర్ స్టార్ నటిస్తున్న ఓజీ సినిమాలో కూడా అకీరా నటిస్తున్నాడని వార్తలు రాగా అందులో నిజం లేదని తెలిసింది. ఇక ఇప్పుడు చరణ్ సినిమాలో అకీరా అని అంటూ రూమర్స్ వస్తున్నాయి. కాబట్టి ఇందులో నిజం ఉందని ఇప్పుడే చెప్పలేం. కానీ అకీరా హీరోగా ఎంట్రీ మాత్రం మామూలుగా ఉండదని చెప్పాలి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని